గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఫిస్టులా అంటే ఏంటిది మేడం? ఫిస్టులాకి మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు మేడం? ఫిస్టులా అంటే ఒక యానోరెక్టల్ డిసీజెస్లో నుంచి ఒక కామన్ డిసీజ్ అమ్మా. ఇది జనరల్గా ఏమవుతుంది అనేస్తే బౌల్ హ్యాబిట్స్, మనకు కాన్స్టిపేషన్ కానీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్నగా లోపల నుంచి ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళేసి ఒక యాప్సిస్ రెడీ అవుతుంది. యాప్సిస్ అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అవుటర్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే ఇన్నర్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్లాస్ట్ అవుతుంది, బ్లాస్ట్ అయిన తర్వాత చిన్నగా పస్ అనేది బయటికి డ్రైన్ అవుట్ అవుతుంది. సరిగా డ్రైన్ అవుట్ కాకపోయినా, లేదంటే లోపలే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఏమైనా మిగిలినా కానీ అక్కడ నుంచి ఒక ట్రాక్ లాంటిది ఫామ్ అవుతుంది. ఇది జనరల్గా ఏంటంటే ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. ఇది యానస్ అమ్మ. యానస్లో నుంచి ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, ఒకటి బయట సైడ్ ఓపెనింగ్ అంటాం. దానికి అవుటర్ ఓపెనింగ్ కానీ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాం. ఇది జనరల్గా ఏమైతుంది, ఒక చిన్నగా పైప్ లైన్ లాంటిది ఇలా రెడీ అవుతుంది. ఇది మనము దీనికి ఫిస్టులా అనేసి ఒక మెడికల్ టర్మ్లో ఒక టర్మినాలజీ. ఓకే, దీనికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మేము ఏం చేస్తాం అనేసి అంటే ఇంజెక్షన్ ఇస్తాం. దీనికి లోకల్ ఎనెస్థీషియా ఇచ్చేసి దీనికి మాత్రం ఇంజెక్షన్ డైరెక్ట్లీ ఇచ్చేస్తే ఇది బ్లాస్ట్ అవుట్ అయ్యి ఇదంతా రప్చర్ అవుతుంది. రప్చర్ అయిన తర్వాత మళ్ళీ రీఅకరెన్స్ ఛాన్సెస్ అనేవి ఉండవమ్మా. దీనికి లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తాము. ఏదైతే ట్రాక్ మేము కవర్ చేస్తామో దానికి మాత్రం లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తాం. ఓకే, అంటే మళ్ళీ మీరు చేసింది మళ్ళీ రిపీట్ అవ్వదా మేడం? లేదండి, ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. ఏమైనా చిన్నగా ఏమైనా మళ్ళీ కొద్దిగా ఏమైనా ఫామ్ అవుతుంది అలా అనిపిస్తే మళ్ళీ ఇంజెక్షన్ చేసేస్తే అక్కడిదక్కడ బర్న్ అవుతాయి. అంటే కట్టింగ్ చేయడము అట్లేం లేదు కదా మేడం? చాలా రేర్ కేసెస్ లో కొన్నిసార్లు ఏంది అనేసి అంటే మనకు చిన్నగా ఫామ్ అవుతుంది అలా ఏమైనా పేషెంట్ ఏమైనా చిన్నగా వచ్చేసి మళ్ళీ కొద్దిగా పస్ వస్తుంది అలా ఏమైనా చెప్తే మాత్రం కంపల్సరీ దానికి మళ్ళీ ఇంజెక్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేసుకుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. దీంట్లో మాత్రం మీకు కొద్దిగా డైట్ ఫాలో చేయాల్సింది ఉంటుంది ఇంజెక్షన్ ట్రీట్మెంట్లో. ప్లస్ మొత్తం ఎప్పటిదాకా అయితే ఇది హీలప్ అవ్వదు అప్పటిదాకా మెడికేషన్స్ తీసుకోవాల్సింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద ఇచ్చిన నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, ప్లస్ హాస్పిటల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.